జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరం నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం. వైసీపీ ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపాటు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులను పొట్టగొట్టి కార్మికులకు కట్టబెడుతోంది. సిపిఎం నేత సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేసీఆర్ శివనాథ్ 17-19 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి వస్తున్నారని తెలిపారు. కూటమి నాయకులు కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభసూచకమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనగా రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సెంటిమెంట్, మన అమరావతి పునర్నిర్మాణానికి ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని ఉన్న అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో, లోకల్ నాయకులతో అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రేపు సాయంత్రం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అమరావతికి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే, గత పాలకులు ఆ రోజున ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో మచిలీపట్నం రాజధానిని కృష్ణా జిల్లా రాజధానిగా ఉండి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా వలసలు వెళ్ళిపోవడం వల్ల తొలితరం పారిశ్రామికవేత్తలు మడుపు రాజేంద్రప్రసాద్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ముత్యాల రాజా గారు, చలపల రాజా గారు, వీళ్ళందరూ పరిశ్రమలు కోయంబత్తూరు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా చాలా గణనీయంగా ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి. దానికి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకి మళ్ళీ కేటాయించి దాదాపు 300 కంపెనీలు 2 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వబోతున్నాయి. 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటాడమని చెప్పి 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు. అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటు గురి చేస్తే గన్నవరం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీటు. అలాంటి సీట్లో చంద్రబాబు నాయుడు గారిని భీషణ ప్రతిజ్ఞలు నెరవేర్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయన తప్పు చేయకపోయినా జైలుకు పంపిస్తే ఆ రోజున రాజమండ్రి నుంచి ఆయన విజయవాడ రామవరపూడి దగ్గర రావడానికి 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే 40 కిలోమీటర్లు కూడా లేని నా నియోజకవర్గంలో 7 గంటల ప్రయాణం పడితే మిగతా అంతా కలిపిన 5 గంటలు పట్టిన పరిస్థితి. ఆ రోజున మీరు చూపించిన ఆదరమ్మల్ని ఎప్పటికీ నేను చంద్రబాబు గారు మర్చిపోను. విజయవాడ రూరల్ మండలంలో అయితే స్క్రీన్లు ఏర్పాటు చేసి తెల్లారు 5:30 కానీ చంద్రబాబు గారు తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ అయిపోయినా మామూలు బెయిల్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వస్తే బైక్ ర్యాలీ పెడతానంటే పెట్టమని చెప్పారు. ఆయన 1 అరగంట ఏపీ లాంచ్లో వెయిట్ చేశారు. ఆ రోజు 9 కిలోమీటర్ల దూరం రామర్పూడి రావడానికి మళ్ళీ 5:30 గంటలు ఈ రూరల్ మండలంలోని మహిళలు కానీ
ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20వ తేదీన కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని తెలిపారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని గవర్నర్ పేట శ్రీశ్రీ భవన్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని ఇందుకు మోదీ అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ పోర్టు ఏర్పాటు చేస్తామని కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుతున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోదీ ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శ్రామిక ప్రజానీకానికి సిఐటియు అభినందనలు తెలియజేస్తోంది. మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్మిక హక్కులకి నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రామిక జనాలకి సిఐటియు సంఘీభావం ప్రకటిస్తోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద దాడి జరుగుతోంది. మన దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని తొంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చింది. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కార్మికుల గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు అనేక స్వతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాలరాసే ప్రభుత్వం మోడీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రాబో కాలంలో ఏదైతే ఆప్కాస్ విధానాన్ని తీసివేస్తాము, పీపీపీ పద్ధతిని ప్రవేశపెడతామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాలు మీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయిందని చెప్పేసి కార్మికులు రేపు ఉదయం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగానే కొనసాగితే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ రేపు జరిగేటువంటి 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొంటా ఉన్నారు. రాబో కాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ బుద్ధి చెప్పేదానికోసం ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రతి ఒక్క చెమట వచ్చి పనిచేసే కార్మికుడికి సిఐటి తరపున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే యావత్ ప్రపంచం కూడా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్యంగా ముందుకు సాగేటువంటి దానికోసం పెత్తందారీతనాలకు వ్యతిరేకంగా, పెత్తందారీ పోకళ్ళకి వ్యతిరేకంగా, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మోడీ యొక్క నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటంలో మేమందరం ముందుంటాం, కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటామని ప్రతిష్ట బూనుతున్నటువంటి ఈ మే దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కానీ, ఆటో రంగం ఎదుర్కొంటున్నటువంటి జీవో నెంబర్ 21కి వ్యతిరేకంగా కానీ అనేక సందర్భాల్లో ఓలా, ఊబరు, ర్యాపిడో లాంటి సంస్థల ఏజెన్సీలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ ఏజెన్సీలు దోపిడీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి పోరాటంలో మొత్తం అందరం కూడా కలిసి ఉమ్మడిగా ఐక్యంగా నిలబడి అటు అసంఘటిత రంగం ఇటు సంఘటిత రంగం రెండూ కూడా ఐక్యంగా కలిసి పోరాడేటువంటి దాంట్లో స్కీమ్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ, ఆశా లాంటి స్కీమ్ వర్కర్స్తో సహా మొత్తం అందరూ కూడా కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ ఆఫీసుపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ బీసీల కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. సంజర జాతుల కోసం ఏ విధంగా ముందుకు వెళతారో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి బీసీ భేటీ కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. పార్టీ నాయకుడు వేముల శ్రీనివాస్, మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూలు శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల బయట దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్సు, అలాగే వారి సలహాదారులు, వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి, దళిత్, అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులేంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులేంటి. దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలే శరణ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ, అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకు పాల్పడుతోందన్నారు. కార్మికుల దినోత్సవమైన మేడే వేడుకలను గవర్నర్పేటలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటల పని గంటల కోసం 1886లో షికాగోలో చేసిన ఆందోళన మేడేకు కారణమైందని చెప్పారు. ఇదే రోజు ఎర్రజెండా ఆవిర్భావం అందమైందని, నేడే అని ఎర్రజెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశ దిశలా వ్యాపింపజేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా నేడే అని తెలిపారు. సుందరయ్య స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలను చేస్తున్నామని పేర్కొన్నారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల మెడ మీద కట్టెబెట్టి బానిసత్వంలో నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజుకు 16 గంటలు పనిచేయాలని కార్పొరేట్ శక్తులు ఉద్బోధన చేస్తున్నారని, మరి వేతనాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దశాబ్ద కాలం పాటు మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాల శరణ్యమని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ, అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకు పాల్పడుతోందన్నారు. కార్మికుల దీక్షా దినం మేడే 8 గంటల పనిదినం కోసం ఆ రోజు 200 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన రక్తపు టేరుల్లో నుంచి ఎర్రజెండా ఆవిర్భవించింది. ఒక రకంగా ఎర్రజెండా యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజే. ఈ ఎర్రజెండాని దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. ఇన్ని మంచి కార్యక్రమం ఇది ఉన్నటువంటి రోజున సుందరయ్య గారి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల్ని, కార్మికోద్యమాల్ని, రైతాంగ వ్యవసాయకాల ఉద్యమాల్ని నిర్మించి రాజకీయంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించడమే ఈరోజు కమ్యూనిస్టులు, సిపిఎం ముందున్నటువంటి కర్తవ్యం. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతోటి కార్మికుల మెడ మీద కత్తి పెట్టి గుదిబండల ఈరోజు వాళ్ళను తిరిగి 200 సంవత్సరాల కాలం నాటి బానిసత్వంలోకి నెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫోసిస్, నారాయణమూర్తి లాంటి వాళ్ళు మొదలుకొని ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా రోజుకి 16 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి, వారానికి 80 గంటలు, 90 గంటలు పనిచేయాలి అని చెప్పి ఉద్బోధనలు చేస్తున్నారు. ఈ పని గంటలు పెంచాలని కోరేవాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా కార్మికులకి కనీసం వేతనాలు కూడా రెట్టింపు చేయాలి అని మాత్రం అడగటంలా. కార్మికుల వేతనాలు
తగ్గించేస్తూ ఈరోజు పని దినాలు పెంచాలంటున్నారు. ఇంకొక వైపు పేదరికం పెరుగుతూ ఉంది. P4 పేరుతో సంపన్నుల నుంచి పేదవాళ్ళకి సహాయం చేయించి ఉద్ధరిస్తానని చెబుతున్నది ప్రభుత్వం. అదే మార్గదర్శకులు P4లో ఉన్న మార్గదర్శకులు ఈ కుటుంబాలను ఉద్ధరిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లో కానీ వాళ్ళ సంస్థల్లో కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా చాలా దారుణమైనటువంటి వేతనాలు ఇచ్చి పీడించి వాళ్ళని దోచుకుంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఒక 1000 రూపాయలు వేతనం పెంచాలన్నా సరే ఎంతో పోరాడితే తప్ప సమ్మెలు చేస్తే తప్ప సాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమ్మెలు కూడా నడవకుండా ఈరోజు ప్రభుత్వాలు నిరంకుశమైన పద్ధతులు అనుసరిస్తున్నాయి. ఈ కార్మికుల చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికే ఈరోజు దేశాన్ని విభజించడానికి మత ప్రాతిపదిక మీద విభేదాలు పెడుతున్నారు. పహల్గాంలో 26 మంది భారతీయులు చనిపోయారు. వారందరికీ కూడా CPM శ్రద్ధాంజలి ఘటించింది. వారి కుటుంబాలకి సంఘీభావం ప్రకటించింది. ఆ ముష్కరులు వాళ్ళు పాకిస్తాన్ మద్దతుతో చేసినా లేకపోతే మతోన్మాదుల మద్దతుతో చేసిన ఆ టెర్రరిజాన్ని అంతం చేయాల్సినటువంటి బాధ్యత మన దేశం మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇందుకు దేశంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఏపీకి రానున్నారో, ఏ సమయాల్లో శంకుస్థాపనలు చేయనున్నారో, ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్కు పీఎం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్న వేళ రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా వచ్చి ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో రహదారులకు సంబంధించి అవన్నీ కూడా పూడ్చడం కానీ, గతంలో పడిన గుంతలన్నీ పూడ్చడం, అలాగే జంగిల్ క్లీనింగ్ సంబంధించిన పనులు, అయితే నిర్మాణ పనులన్నీ కూడా సజావుగా సాగే విధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ఈ ప్రిపరేటరీ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం నిర్మాణ సంస్థలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. నిమిషం కూడా ఒక భయానక వాతావరణం లాగా ఉండేది. ఎందుకని చెప్పానంటే ఉండ భూములు మొత్తం కూడా రాజధానికి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చే వాళ్ళకి 3 రాజధానులు అని చెప్పి రకరకాలుగా చేయటం వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 66,000 కోట్లతో మళ్ళీ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. మా యొక్క భావితరాల భవిష్యత్తు కోసం అని చెప్పేసి పిల్లల కోసం అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మంచి జరుగుతుంది. రాబోయే కాలం కూడా ఇది ఒక మహానగరంగా ఏర్పాటు చేయడం అవడం అనేది కూడా జరగబోతుంది అనేది ఇంకో మాట. ఇవన్నిటి మీద మాకు చాలా సంతోషకరంగా ఉండటం జరిగింది. బాబు గారి టైంలో విట్ కాలేజీ కానీ, SRM కానీ, NID కానీ, అమృత యూనివర్సిటీ కానీ ఇవన్నీ ప్రారంభం అవుతాయి, ఇక క్లాసులు స్టార్ట్ అవుతాయి అనుకున్న టైంలో ఈయన వచ్చి విధ్వంసం చేశాడు. మళ్ళీ బాబు గారు వచ్చినాక NID స్టార్ట్ అయింది, మళ్ళీ XLRI స్టార్ట్ అవబోతుంది. విట్ కాలేజీలో స్టిల్ ఈరోజు 15,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. SRMలో కూడా 15,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 2026 జనవరికి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఇక్కడ అమరావతిలో మార్పును, అభివృద్ధిని చూపిస్తారు. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడంతో రహదారుల వెంట కంప చెట్లు పెరిగిపోయాయి, కాలువలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పుడు కాలువల్లో నీరు సజావుగా వెళ్లేలా అడ్డంకులు తొలగిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనులు జోరందుకోనున్నందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఉన్న 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం అన్ని గుంటలో మా నడువులన్నీ పోయి బళ్ళన్నీ రిపేర్లు వచ్చి గందరగోళంగా ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారి రాకముందే వేశారు రోడ్లు. వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం కొత్తగా రోడ్లు అంతా వేసి అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాజధాని పనులు మొత్తం కూడా స్టార్ట్ అయినాయి, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది రాజధాని. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి తయారైన తర్వాత రాజధానికి మంచి పేరు పొందుతుందని ఆశతో మోడీ గారు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టూ రోడ్లు కూడా చాలా బాగుపడాయని చాలా సంతోషపడుతున్నాం. ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం, రోడ్లు సరిలేక బురదలో పోయేవాళ్ళం. ఇప్పుడు రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి, మాకు సంతోషం ఉంది. మా నెత్తిని పాలు పోసాడనే భావంగా ఉంది. రాజధాని పరిధిలో రహదారులతో పాటు వివిధ రకాల నిర్మాణాలకు సర్వే పనులు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో సర్వే సిబ్బంది హడావిడి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రాజధాని పరిధిలో సచివాలయము, పరిపాలనా భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న తరుణంలో ఒక అమరావతికి మళ్ళా పూర్వవైభవం దిశగా అడుగులైతే పడుతున్నాయని చెప్పవచ్చు.
కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. విజయవాడలో ప్రసిద్ధి చెందిన క్యాపిటల్ సినిమాస్లో 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో టెక్నాలజీని జోడించి థియేటర్ను ప్రేక్షకులకు అందుబాటులో తెచ్చారని చెప్పారు. విజయవాడ ప్రేక్షకులు ఈ స్క్రీన్ను ఆదరించాలని కోరారు. నగరంలో ట్రెండ్ సెట్ మాల్ నందు గల క్యాపిటల్ సినిమాస్లో 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ను బుధవారం సాయంత్రం శాసనసభ్యులు గద్ద రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో వినోదం కోసం క్యాపిటల్ సినిమాస్ మంచి స్క్రీన్తో సినీ వినోదాన్ని అందిస్తోందని అన్నారు. సినిమా చూసేందుకు చక్కటి సౌకర్యాలతో పాటు లగ్జరీగా ఉండేందుకు స్క్రీన్ 8ని విక్టరీ క్లాస్ పేరుతో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. సిట్టింగ్, స్క్రీన్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయని కితాబిచ్చారు. విజయవాడ అంటేనే సినిమా వినోదమని, ఈ స్క్రీన్స్ కూడా నగర ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ భగవాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా థియేటర్లో అన్ని సీట్లు రిక్లైనర్ గా ఏర్పాటు చేసింది విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ ఒక్కటేనని అన్నారు. విక్టరీ క్లాస్ నందు 98 రిక్లైనర్ సీట్లు ఉన్నాయని, అతిపెద్ద స్క్రీన్ తో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. మే 1వ తేదీ నుండి హిట్ సినిమాతో థియేటర్ ప్రారంభమవుతుందని అన్నారు. విక్టరీ స్క్రీన్ నుండి క్యాపిటల్ సినిమాస్ లోని అన్ని రిక్లైనర్స్ కు కనెక్టివిటీ ఉండే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో సురేష్ మూవీస్, అలంకార్ ప్రసాద్, క్యాపిటల్ సినిమాస్ జనరల్ మేనేజర్ లోకేష్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ షరాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ ట్రెండ్ సెట్ మాల్లో క్యాపిటల్ సినిమాస్ వాళ్ళు 8వ స్క్రీన్, ఇది విక్టరీ క్లాసా విక్టరీ క్లాస్ అని చాలా చాలా కంఫర్టబుల్గా రిక్లైనింగ్ సీట్స్తో థియేటర్ ఇనాగ్రేట్ చేయమని చేస్తున్నారు. దానికి పిలిస్తే వచ్చాను. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మనం ఇబ్బంది లేకుండా మనం ఇంటికాడ సొంతేళ్లలో థియేటర్స్ ఎలా ఉన్నాయి దానికన్నా ఇంకా కంఫర్టబుల్గా ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇది ఒకసారి అందరూ విజిట్ చేసి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై ఏ విధంగా పోరాడామో అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ప్రజా సమస్యలు పరిష్కరించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో 17వ, 18వ డివిజన్స్ తో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ సొమ్ము 4,000 రూపాయలు అందజేశారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ సొమ్ము మొత్తం అందుతుందా లేదా అనే విషయం అడిగి తెలుస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కేశినేని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంక ప్రాంతంలోని డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్కూల్ గ్రౌండ్స్ ఆధునీకరించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు వరద నివారణకు వాల్వాలో పని చేయలేదు. ఈ సమస్యపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అలాగే రాణిగారి తోట దగ్గర ఉన్న హైవే క్రాస్ చేయడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందిని తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీతో కలిసి సబ్వే గాని అండర్ పాస్ నిర్మించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తో కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు వేముల దుర్గారావు, 17వ డివిజన్ పార్టీ అధ్యక్షురాలు రాయి రంగమ్మ, 18వ డివిజన్ సెక్రటరీ తలపాటి ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సంజయ్ వర్మ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కె నాగలక్ష్మి, మాజీ కార్పొరేటర్ సిద్దెం నాగేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు పగడాల వెంకటేశ్వరరెడ్డి, బూత్ కన్వీనర్లు అంబటి కాశీ, వేజర్ల కాశీ, వేల్పుల విజయ, కొప్పోటి శ్రీనివాసరావులతో పాటు ఎన్డీఏ కూటమి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. ఇవాళ ప్రతి నెలలాగానే మొదటి రోజు పింఛన్ల పండుగ ప్రతి 1వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి పాత పెన్షన్లు 7,000 రూపాయలతో సహా 4,000 రూపాయలు ప్రతి నెల వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి మొదలుపెట్టింది. గత ప్రభుత్వాలు ఎన్నో మోసపూరిత కార్యక్రమాలు చేసి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 4 సంవత్సరాలకు కూడా ఇవ్వలేకపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి పాత బకాయిలతో కూడా సరిపడా పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ డివిజన్ ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారు, అంతేకాకుండా 17వ డివిజన్
కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. తప్పకుండా ప్రజాప్రభుత్వం మరి ఉంటే మా కష్టాలు తీరిపోతాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి కష్టాలు వాళ్ళ ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు మేము ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం మొదలుపెట్టాం, పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. రేపు మే ఎండింగ్ నుంచి అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాడు చదువుకునే తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా మే చివరి నుంచి ప్రతి చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నాం. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా త్వరలో జూలై నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కూడా చేయబోతున్నాం. 18వ డివిజన్లోకి మన కేశినేని చిన్ని గారు ఎంపీ గారు ఇవాళ ఉదయం 7:30కి వచ్చి మాజీ కార్పొరేటర్ పావులు మాలకొండయ్య గారికి పేరేంటి దండుగుల ఏరమ్మ గారికి ఇవాళ ఆయన చేతుల మీదుగా పింఛన్ల కార్యక్రమం ఇచ్చాడు. ఎక్కువ మందికి ఆయన చేతుల ద్వారా ఇచ్చాడు. ఇంటింటికి తిరిగి ఇవాళ ఈ మెయిన్ ఈ రాణిగారి తోట 18వ డివిజన్లో సమీక్ష డ్రైనేజీ ఈ వారధి మన అండర్ గ్రౌండ్ పాస్ ఒకటి ఇవన్నీ మొత్తం మెయిన్ సమీక్షలు ఉన్నాయి. ఆయన కూడా ఇవాళ మనకు ఇచ్చిన హామీ ఏంటంటే 18వ డివిజన్లో నేను అవన్నీ బాబుతో మాట్లాడి మన ఎమ్మెల్యే గారితో కూడా అదే ఒక విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి నేను మొత్తం బాబు గారితో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మటుకు బాగా ఈ 18వ డివిజన్లో బాగా మాకు సమస్య ఎక్కువైపోయిందని ఆయనతో చెప్పడం జరిగింది చిన్ని గారికి. మళ్ళీ ఎందుకంటే గతంలో కార్పొరేటర్ ఏం చేశాడంటే పైప్ మీద పైప్ వేసేలాక ఆ డ్రైనేజ్ వెనక్కి తన్నేసింది మొత్తం. ఒక్కొక్క ఇంట్లలో ఉదయం లేస్తే డైరెక్ట్ ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. మాకు ఈ 18వ డివిజన్లో కేవలం కారణం ఏంటంటే మనకు ఈ డ్రైనేజ్ అన్నమాట. ఏ కార్పొరేటర్ వచ్చినా వాడి వసూళ్ళకు వాళ్ళ కమిషన్లు కక్కుర్తిపడి అయ్యి ఈ ప్రజలను మరీ ఇబ్బంది పెడుతుండు. ఇవాళ మన చిన్ని గారు ఎంపీ గారు వచ్చారు, అవి చూశారు కాబట్టి ఆయన నేను పరిష్కరిస్తానని చెప్పాడు కాబట్టి క్షమాపకంగా కోరుకుంటున్నాను. సరే. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేటర్లకు కట్టబెడుతోందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికుల ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. శ్రామిక దినోత్సవం మేడను పురస్కరించుకుని గవర్నర్పేట శ్రీశ్రీ భవన్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టి కార్పొరేటర్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకుని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని ఇందుకు మోదీ అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు సంక్షేమ పోర్టు ఏర్పాటు చేస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుకుంటున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోదీ ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చురేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి ప్రజలందరికీ సిపిఎం తరపున శుభాకాంక్షలు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ కార్మికుల పొట్టగొడతా ఉంది, కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. అంతేకాదు కార్మిక చట్టాలని నీరుగార్చి కార్మికులకి సాధించుకున్న హక్కులు కూడా లేకుండా 8 గంటల పని స్థానంలో 12 గంటలు 14 గంటలు పని చేయించుకుని బడా కంపెనీలకి దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఇంకోవైపున ధరలు పెంచి ఖజానా నింపుకుంటా ఉంది. అంబానీలు అదానీలు మాత్రం కోట్లకి కుబేర్లు ఎత్తుతున్నారు. దీనికి మోడీ బీజేపీ అండా కారణం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు మేడే శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ హక్కు ఎక్కడుంది? కార్మికులకి కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పట్టించుకోవట్లేదు.
ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి జీతాలు పెంచుతారా? పెన్షన్లు ఇస్తారా? కానీ కార్మికులకు మాత్రం సౌకర్యాలు ఉండవా? మరి ఏమిటి వాళ్ళ? అందుకే ఈ తీరు మారాలి. దానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం. వైసీపీ ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపాటు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులను పొట్టగొట్టి కార్మికులకు కట్టబెడుతోంది. సిపిఎం నేత సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ శివనాథ్ 17, 18 డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.